శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దశమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలోని ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద మంత్రోత్సవాల మధ్య వేద పండితులు తిగుల విశ్వశర్మ కళ్యాణ క్రతువులను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామి అమ్మవార్ల కళ్యాణ అక్షంతలను భక్తులకు అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం చేసి మీ గోత్రాన్ని మనసులో చెప్పుకోండి. నానానాం గోత్రాభివృద్ధిరస్తు, నానానాం వంశాభివృద్ధిరస్తు, శాంతి పుష్టిస్తు, శుభము శుభమస్తు. ఇంటి పేరు కూడా చెప్పుకోండి. పునః అనేకథా జనిత్వా పుణ్య విశేషేణ ఇదానీం కర్మేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య మనస్వంతఃకరణైః స్వస్య గోచరైః కామక్రోధలోభమోహమదమాత్సర్య వైకుంఠ సాయుజ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం గంగావాళికా సప్తర్షి మండల పర్యంతం అడిగిపించుకోలేదు. నాకు కళ్యాణానికి మంగళసూత్రం కావాలనో, లేదా ఓ వెండి యజ్ఞోపవీతం కావాలనో, లేదా ఓ బంగారు భాషింగం కావాలనో అడగలేదు. వాళ్ళ మనసులలో వచ్చినారు. ఎవరో వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగితే ఓ వెండి యజ్ఞోపవీతాన్ని ఇచ్చినారు, ఎవరో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే బంగారు భాషింగాలు ఇచ్చినారు. మరి అందరి ఇళ్లలో కళ్యాణ పరంపర సాగాలి అంటే భాషింగాలు, యజ్ఞోపవీతం అనేది ఒకసారి వేసినా నిరంతరం అమ్మ మెడలో ఉండేటువంటి మంగళసూత్రానికి కేవలం మీ 18 మంది గారయ్యా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తలా ఒక చేయి వేస్తే వచ్చే సంవత్సరానికల్లా 4 సూత్రాలు, 2 అమ్మవార్లు ఉన్నారు కనుక 2 సూత్రాలు ఎంత అవుతుందో మన ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు. మన శక్తికి మించకుండా, మన శక్తిలో లోపం లేకుండా అటువంటి మంగళసూత్రంలో మనవంతు ఒక సమిధలమై మన ఇళ్లలో మన కళ్యాణ పరంపరను కొనసాగించుకోవాలని ప్రార్థన చేస్తూ, మరి ఈ ఆలయం అత్యంత వైభవమైందా, ప్రత్యక్షమైందా, కోరికలు నెరవేర్చేదా అనేది ఇక్కడ కూర్చునేటువంటి ప్రతి మాటకు కానీ పురుషునికి కానీ తెలుసు. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఒక తల్లి సంతానాన్ని పొందిన తర్వాత, సంతానం పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. పొందిన సంతానం సక్రమంగా పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. పెరిగినటువంటి సంతానానికి మంచి విద్య రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి. విద్య వచ్చిన తర్వాత రావాల్సింది ఏముంది? ఉద్యోగం రావాలి. అది రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి. అది ఎక్కడ రావాలి? తల్లి ఏం కోరుకుంటుందంటే నా దగ్గరనే ఉండాలి. ముందు ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదంట, తర్వాత మా రాష్ట్రంలో, మా ఊర్లో, మా ఇంటి పక్కనే రావాలని కోరుకుంటుంది. అటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి. పిల్లలు కాకపోయినా కలిగినటువంటి పిల్లలు సన్మార్గంలో పెరగాలి అన్నా, కళ్యాణ పరంపర కొనసాగాలి అన్నా, వంశం యొక్క అభివృద్ధి చెందాలి అంటే సాక్షాత్తు జగన్మాత కడుపులోనే నేను జన్మించను అన్నాడు. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావమే గొప్పతనం. సుబ్రహ్మణ్య స్వామిని మనం ఏం కొలుచుకుంటామంటే పార్వతీ అమ్మవారి యొక్క పుత్రుడు అని కొలుచుకుంటాం. కానీ మన స్థానిక వారి యొక్క ఆలయం అతి త్వరగా ఆగమశాస్త్రం ప్రకారం సంకల్పించినటువంటి యొక్క ఏ యజమానులు ఉన్నారో వాళ్ళ మనసు ఎట్లా ఉరికిందంటే పాదరసంలాగా ఉరికింది. అప్పుడు ఉరికి 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 ఇంతింతాయి వటుడింతాయి ఈ స్థాయికి మనందరం ఒక కళ్యాణం ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించే విధంగా ఆలయ నిర్మాణం ఎంత ప్రధానమో ఆలయ నిర్వహణ కూడా అంతే ప్రధానం. మరి అటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా సుమారు 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మనందరికీ ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలని, మరి కొనసాగాలి అంటే భగవంతుడికి
చిన్నపిల్లడు మనం చెప్పిన పని చేయాలంటేనే వాడికో చారాన్నో ఆటన్నో చాక్లెట్ ఇస్తేనే వాడు మన పని చేసి పెడతాడు. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ తల్లులే కనుక, అందరూ పని చేయించుకునే వాళ్ళే కనుక మీకు అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఇక్కడ పరమాత్మ మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలి అంటే పరమాత్మకు మనం ఏదో కొంత సమర్పించాలి. ఏం సమస్తే బాగుంటుందంటే ఇప్పుడు పట్టుకొని వచ్చినారు, వస్తే దాంట్లో వేసినాం కదా మళ్ళీ ఇంకా చేసాను. కానీ ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి యొక్క క్రతువు ఏడిందో కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైంది మీరు నిత్యము లేవగానే కళ్ళకద్దుకునేటువంటి ఏ మంగళ సూత్రం ఉందో ఆ మంగళ సూత్రాన్ని కనుక మనం ఇక్కడ స్వామికి అందజేస్తే ఈ కన్యాదానం చేసిన ఫలితంతో ఏదో అగరబత్తులో పుష్పాలో పళ్ళో ఇంకా ఏదో ఒక్కరోజు మట్టుకే ఉంటుంది. కానీ కళ్యాణోత్సవంలో ఇచ్చేటువంటి మంగళసూత్రానికి ఇచ్చే ద్రవ్యం ఏదుందో అది ఎన్నాళ్ళు కళ్యాణం జరిగితే అన్నాళ్ళు అమ్మ మెడలో ఉంటుంది. ఎన్నాళ్ళు అమ్మ మెడలో ఉంటుందో అన్ని తరాలు మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగుతుంది. కనుక ఈనాటి కళ్యాణంలో పాల్గొన్న మనందరం మన శక్తికి మించకుండా, మన శక్తిలో ఎటువంటి లోపం లేకుండా తోచినంత ఈ మంగళ సూత్రాన్ని చేయించే అవకాశం సేవాసమితి వాళ్ళు ఏమన్నారంటే మేమే 18 మంది ఉందాం, ఈ మంగళసూత్రం మేమే చేయించగలం, మీరు ఎవరిని అడిగే అవసరం లేదని ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ ఉండే సెక్రటరీ కానీ అధ్యక్షులు కానీ. కానీ ఆలయ నిర్మాణానికి ఎట్లాగైతే ప్రతి ఒక్కళ్ళు ఒక యజ్ఞంలో ఒక్కొక్క సమితి అయితే ఆ యజ్ఞానికి ఇంకా సంపూర్తి చెందుతుంది. అట్లా కళ్యాణంలో మనం ఇచ్చేటువంటి ఒక ద్రవ్యం ఏదుందో శుద్ధి కావాలి అంటే మనం సంపాదించిన సంపాదన ఎటువంటిదో మనకు తెలియదు. మన ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ ఒక షుగర్ వ్యాధి చుట్టూ వ్యాధి ఉన్న వాళ్ళని చుట్టూ స్వీట్లు పెట్టి తినమంటే ఎట్లా ఉంటుందో కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బులున్నా ఇంటి చుట్టూ మనుషులున్నా పనులవ్వవు.